ఇందిరా గాంధీ గారి పైన మరియు గద్దర్ గారి పైన ఇవాళ అంటే ఏంటంటే బండి సంజయ్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇందిరాగాంధీ పైన మన గద్దర్ గారి పైన చనిపోయిన వారి పైన కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ చదివి అనేది పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోకపోతే యూత్ కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాం. బండి సంజయ్ బిడ్డ నువ్వు ఎక్కడ తిరగనీయకుండా ఎక్కడ పోయినా అడ్డుకునే పరిస్థితి వస్తుంది. సంజయ్ గారు ఒక ఎంపీ ఉన్నారు, ఒక మంచి పొజిషన్ ఉన్నది, మీరు కేంద్ర సహాయ మంత్రి. ఇవన్నీ తెలిసి కూడా మీరు వాటి అనుచిత వాక్యాలు మంచి కాదు. చిన్న పురాణ లెక్క మాట్లాడేంది మరీ ఎట్లా అంటే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టు ఇందిరమ్మ ఇల్లు ఏడితే పేరు అట్లా తీసేస్తాం అనుడు. అసలు మీరు ఇచ్చేటి 60,000 80,000 రూపాయలు ఇస్తారు ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి. ఎక్కడ పోయినా కూడా అంటే చిన్న పురాణ లెక్క మాట్లాడు బంద్ చేసుకోకపోతే యూత్ కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాము. ఇంకోసారి ఇది మీకు తగదు, మీ స్థాయికి తగదు. తప్పకుండా యూత్ కాంగ్రెస్ తరఫున ఎక్కడ పోయినా కూడా మీరు అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తాం తప్పకుండా. ఈరోజు స్థానిక చౌరస్తా వద్ద కేంద్ర సహాయక మంత్రి మరి కరీంనగర్ ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారి దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. దీనికి గల కారణం ఇదే. బండి సంజయ్ గారు నిన్న ఇందిరాగాంధీ పేరు పెడితే మేము ఇందిరమ్మ ఇండ్ల పథకానికి డబ్బులు ఏమన్నారు. అసలు ఇందిరాగాంధీ అంటే ఏంటో తెలుసుకోండి బండి సంజయ్ గారు. మీరు ఇదే బంగ్లాదేశ్తో ఇందిరాగాంధీ గారు యుద్ధం గెలిచినాడు. ఇదే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇదే ఇందిరాగాంధీ గారిని దుర్గమ్మతో పోల్చిండ్రు. అటువంటి గొప్ప సంస్కృతిని బీజేపీ చచ్చిపోయింది. మీరందరూ కేవలం మతంతో డ్రామాలు ఆడుతున్న పార్టీ ఈరోజు బీజేపీ పార్టీ. దానికి మీరు రాష్ట్ర అధ్యక్షులు అయినరు, సిగ్గుపడాలి కొంచెమైనా. అదేవిధంగా గద్దర్ గారి పైన గద్దర్ గారికి ఏం అర్హత ఉంది అని పద్మశ్రీ అవార్డు ఇస్తామంటున్నారు. గద్దర్ గారి గురించి తెలుసుకోండి. గద్దర్ గారు అనే వ్యక్తి లేకపోయి ఉంటే ఇదే జైబోలో తెలంగాణ సినిమాలో జయ పాట లేకపోయి ఉంటే ఈరోజు యువకులందరూ ఇంత ఉధృతంగా ఉద్యమం చేసేవారు కాదు. ఈ తెలంగాణ వచ్చేది కాదనే విషయాన్ని నేను మీడియా ద్వారా తెలియజేస్తూ ఇటువంటి అసంబితమైన వ్యాఖ్యలను చేసి ఈ తెలంగాణ గడ్డను రెచ్చగొట్టద్దు. అదేవిధంగా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మీరు ఎంపీగా ఉన్నారు. ఈ గడ్డకున్నటువంటి మీరు విషయాన్ని తెలుసుకొని గడ్డకున్నటువంటి పౌరుషాన్ని తెలుసుకొని మనం ఎటువంటి భావజాలంలో ఉన్నాం, మరి ఎటువంటి భావజాలంలో బతికినామనే విషయాన్ని మర్చిపోయి మీరు ఏ భావజాలం ఉంది గద్దర్ గారికి ఎందుకు అవార్డు ఇవ్వాలంటున్నారు. మరి మన ఈ గడ్డ ఎంత పీడింపబడ్డదనే విషయాన్ని మీరు ముందు గుర్తు చేసుకోండి. ఎంపీ అయిన వెంబటే మీరు బానిసగా మారిపోయి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఈ యూత్ కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాం.